హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ఇష్యూ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చిన అదేనండి. 2 రోజుల నుండి లడ్డు ఇష్యూ బాగా వస్తుంది కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చిన. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా నాకు చాలా బాధేసి ఈ వీడియో చేస్తున్నా. ఆ వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు. బిజీ లైఫ్లో మనకి ఎన్నో బాధ్యతలు, బాధలు అయినా సరే అన్నింటినీ ఇడిచిపెట్టి 2-3 రోజులు మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మన మీద ఉన్న భారం మొత్తం తగ్గిపోయినట్టు మనకి ఎంతో మనశ్శాంతి అనిపిస్తుంది. మనం తిరుపతి పోతే కొన్ని గంటల పాటు లైన్లో ఉండి దేవుడి దర్శనం 2-3 సెకండ్లు అయినా మంచిదే, మనకి ఎంతో తృప్తి అనిపిస్తుంది. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంత ఆరాధిస్తామో ఆ లడ్డును కూడా అంత ఆరాధిస్తాము. ఆ లడ్డు అంటే మనకి ఎంతో ప్రీతికరం. ఆ లడ్డు మనం తిరుపతి నుండి తీసుకొచ్చినాక మన దేవుడికి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఎవరికైనా వంచాలనుకున్నా కూడా మనం ఒక్క పొద్దుతో నుండి శనివారం పూట వంచుకుంటాము. అంటే ఆ లడ్డు మీద మనకి భక్తి ఎంత ఉన్నది అది మీకు అర్థమవుతుందా? అలాంటి లడ్డును అపవిత్రం చేస్తారా? ఇది ఎంత ఘోరం! అంత పవిత్రమైన లడ్డులో స్వచ్ఛమైన నెయ్యి వాడాల్సింది ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఇలాంటివి వాడతారా? ఇదైతే చాలా బాధాకరమైన విషయం. మన హిందూ మనోభావాలను దెబ్బతీసేలాగా చేయడం చాలా తప్పండి. గోవిందుడు అంటేనే గోవులను సంరక్షించేవాడు. అలాంటిది ప్రసాదాలనే జంతువుకు సంబంధించిన వస్తువులు వాడడం వింటేనే చాలా భయంకరంగా, నమ్మలేని విధంగా ఉంది. చేస్తే మనకు ప్రసాదం తినాలనిపిస్తుందా? ఎవరైనా ఇచ్చినా కూడా తినగలుగుతామా? వాళ్ళు మంచి నెయ్యితో చేసినా కూడా మనకు ఆ ప్రసాదం తినాలంటే తినలేము. మనకి ఈ విషయం తెలిసినాక ఇంత దారుణంగా చేస్తారని అసలు అనుకోలేదు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత కేర్ తీసుకోవాలి. ఆ లడ్డు ప్రసాదము తినాలనిపిస్తుందా మనకి? ఇప్పుడే మేము మొన్న జూబ్లీస్ టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి నుండే ప్రసాదం వస్తుంది. దానికి ఆ లడ్డు తెచ్చుకున్నాం, తిన్నాము. అయ్యో అది తిన్నామా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు అంత బాధ అనిపిస్తుంది. ఎవరైతే ఈ తప్పు చేసిందో అట్లా చేస్తారు. ఎవరైనా భగవంతునితోనే ఆటలాడుకుంటాను, భక్తుల మనోభావాలతోనే ఆడుకుంటాను. పాపమైతే ఊరికే పోదండి. దేవుడు ఏదో ఒక రూపంలో శిక్షిస్తాడు, మీరు అనుభవిస్తారు. అయినా ఇలాంటి వాటిని రాజకీయం చేయకుండా తప్పు చేసిన వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. భగవంతుని జోలికి వెళ్తే భయం పుట్టాలి. అట్లా చేస్తేనే మారుతారు అందరూ. దీని మీద మీ అభిప్రాయాన్ని బయటకు చెప్పండి, అందరికి తెలిసేలా చేయండి.